హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా డైలీ మేకప్ అయితే మీకు చూపిస్తున్నానండి. చాలామంది నాకు అడుగుతున్నారు, అక్క మీరేం రాసుకుంటున్నారు ఏంటి ఫేస్కి, మీకు ఏ డార్క్ స్పాట్ కానీ ఏంటి కానీ లేకుండా ఫేస్ అయితే చక్కగా ఉంటుందనేసి. నేనైతే ఏ మేకప్ అయితే ఎక్కువగా వేసుకోనండి. నా డైలీ నేను ఎలా చేసుకుంటున్నాను అదే మీకు చూపిస్తున్నానండి. నేనైతే డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వాడతానండి. ఇంకా ఇదైతే నేను చాలా రోజులైంది, చాలా సంవత్సరాలుగా ఈ ఒక్క క్రీమే వాడతానండి. ఇంకా ఫేస్కి ఇవి అవి వేరేగా ఇంకా ఏమి వాడనండి. మనం ఏదైనా యూస్ చేస్తే ఒకే క్రీమ్ అయితే వాడాలండి. అది కూడా డైలీ మనం 2 పూట్ల రాసుకుంటే చక్కగా ఉంటుందండి. నేను డైలీ 2 పూట్ల రాసుకుంటానండి. ఇంకా పౌడర్ అయితే పాండ్స్ పౌడర్ రాస్తానండి. ఇంకా ఇవి అవి అయితే చేంజ్ చేయనండి. ఇంకా క్రీము పౌడరేనండి. ఇంకా నా ఫేస్కి నేను ఏమీ అప్లై చేయనండి. ఒకవేళ ఇంకా ఫంక్షన్స్ గట్రా మనకు ఉంటాయి కదా, అప్పుడైతే నేను ఏం యూస్ చేస్తానో అది ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించానండి. నా లాంగ్ వీడియో ఉంటుందండి నా ఛానల్లో, ఒకసారి చూడండి. నేనైతే నలుగుపిండి చేశాను కదా, నలుగుపిండి అయితే నేను ఎక్కువగా వాడతాను. ఇంకా ఏమీ యూస్ చేయనండి. చాలామంది అయితే నాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు, మీరు ఏం వాడుతున్నారు, ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా చాలా బాగుంటుందనేసి. ఇదేనండి నా సీక్రెట్, ఇంకా ఇంకేమీ లేదండి. ఇంకా ఇప్పుడైతే నేను స్టిక్కర్స్ని కూడా చాలామంది అడుగుతున్నారండి. స్టిక్కర్స్ కూడా మీరు చాలా బాగుంటున్నాయి, ఒత్తుగా ఉంటున్నాయి, ఎక్కడ తీసుకుంటున్నారని. ఈ బాక్స్ చూపించాను కదా, ఈ బాక్స్ అయితే నేను తీసుకుంటానండి. ఇది నాది 10 నెంబరు సైజ్ అనమాట. ఈ రౌండ్ బాక్సులు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా ఇది సిందూర్ స్టిక్ వాడతానండి. అంతేనండి నా డైలీ మేకప్ అనమాట ఇది. ఇంకా నేను మేకప్ ఏది వేసుకోనండి. 2 పూటలు కానీ మనం ఇలా క్రీమ్ పౌడర్ రాసుకొని మేకప్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఫేస్ అనేది మనకి డల్నెస్ వస్తుందండి. నేను బాగున్నా బాగులేకపోయినా 2 పూటలు మాత్రం ఇలా మేకప్ వేసుకుంటాను. ఇవైతే మా గార్డెన్ ఫ్లవర్స్ అండి. మల్లెపూలు చక్కగా రోజు అయితే వస్తున్నాయి. మల్లెపూలతో కాస్త మొరం కాస్త పెట్టయితే నేను ఇలా దండ కట్టానండి. ఈ పువ్వులని అయితే ఈరోజు పెట్టుకుంటున్నానండి. ఇదైతే నా మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నీ అయ్యాక నా పూజ అయితే అయిపోయిందండి. పూజ కూడా కంప్లీట్ చేసేసాను. పూజ అయ్యాక ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.